మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం వీరభద్రుని రహస్యం వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక వీరభద్రుని రహస్యం వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ వచ్చేసి భీమగాని శ్రీవర్ధన్. సో రన్ టైం వచ్చేసి ఈచ్ ఎపిసోడ్ 19 to 27 మినిట్స్ తో అయితే G5 అయితే రిలీజ్ అయింది గైస్. టోటల్ 30 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయింది. సో ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే చిన్న పిల్లలతో అయితే వద్దు గైస్. సో మేజర్ సెక్సువల్ అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు, కాకపోతే మిస్టీరియస్ డెత్, క్రైమ్ వైలెన్స్ ఉంది. సో చిన్న పిల్లల్ని అవాయిడ్ చేసి పెద్దోళ్ళు అయితే చూడండి. సో వెబ్ సిరీస్ నాకైతే నచ్చలేదు గైస్. సిరీస్ లో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విలేజ్ ఫోక్లోర్ అండ్ మిస్టీరియస్ డెత్స్ ప్లస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనే కాంబినేషన్ తెలుగు ఆడియన్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పేసింగ్ చాలా స్లోగా ఉంది. కొన్ని ఎపిసోడ్స్ లో సస్పెన్స్ ని బిల్డ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. స్టోరీ ఇమీడియట్ గా ఫార్వర్డ్ అవ్వకపోవడం వల్ల కొన్ని ప్లేసెస్ లో పేషెన్స్ టెస్ట్ అవుతుంది. సో అందుకే ఇది ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ కాదు. సో స్టోరీ లైన్ ఏంటంటే, స్టోరీలో ఒక రిమోట్ విలేజ్ వీరభద్రాపురం బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. ఆ విలేజ్ లో వీరభద్ర స్వామి మీద స్ట్రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి. టెంపుల్ బెల్ మోగిన తర్వాత మిస్టీరియస్ డెత్స్ జరగడం వల్ల విలేజెస్ అవి దేవుడి పనిష్మెంట్ అని నమ్ముతారు. కానీ సిటీ నుంచి వచ్చిన వెన్నెల థాట్ బిలీఫ్స్ ని యాక్సెప్ట్ చేయదు. సో ఒక డెత్ వెనుక సూపర్ న్యాచురల్ పవర్ ఉందా లేదా, ఎవరైనా ఆ నమ్మకాలని యూజ్ చేసుకుని క్రైమ్స్ చేస్తున్నారా అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. స్టోరీలో ప్రెసెంట్ డే ఇన్వెస్టిగేషన్ తో పాటు పాస్ట్ టైమ్ లైన్ కూడా ప్యారలల్ గా నడుస్తుంది. ఇది నార్మల్ స్టాండ్ అలోన్ వెబ్ సిరీస్ కాదు గైస్. 1990s కల్ట్ తెలుగు తమిళ్ మిస్టరీ సీరియల్ మర్మదేశం యూనివర్స్ నుంచి వచ్చిన సిరీస్. అందుకే ఓల్డ్ స్కూల్ ఫ్లోక్లోర్ మిస్టరీ అట్మాస్ఫియర్ ని రీక్రియేట్ చేయడానికి మేకర్స్ ట్రై చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేకర్స్ 60 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. సో రెగ్యులర్ 6 to 8 ఎపిసోడ్స్ ఓటీటీ సిరీస్ లాగా కంప్లీట్ స్టోరీ ఇమీడియట్ గా రివీల్ చేయకుండా మిస్టరీని లాంగ్ ఫామ్ గా డెవలప్ చేస్తున్నారు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే విలేజ్ అట్మాస్ఫియర్ అండ్ ఫ్లోక్లోర్ బ్యాక్డ్రాప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మిస్టరీ కాన్సెప్ట్ హ్యాస్ పొటెన్షియల్ బాగా వర్కౌట్ అయింది. సో 1970s ప్లస్ 1990s టైమ్ లైన్స్ ప్యారలల్ గా యూస్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో సినిమాటోగ్రఫీ గుడ్, రూరల్ సిట్టింగ్స్ అండ్ అట్మాస్ఫియర్ బాగా క్యాప్చర్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ మూడ్ కి చాలా బాగా సూట్ అవుతుంది. అనురాధ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ లో కనిపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్లైండ్ ఫెయిత్ ని క్రైమ్స్ కోసం మిస్యూజ్ చేయడంతో ఈ థీమ్ రిలవెంట్ గా ఉంటుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే పేస్ చాలా స్లోగా అనిపించే ఎపిసోడ్స్ ఉన్నాయి. సస్పెన్స్ వెరీ ఎపిసోడ్ లో ఈక్వల్లీ గా స్ట్రాంగ్ గా అయితే ఉండదు గైస్. కొన్ని డైలాగ్స్ అండ్ సిచ్యువేషన్స్ అవుట్డేటెడ్ గా ఫీల్ అవ్వచ్చు. సో లాంగ్ ఫామ్ ఫార్మాట్ వల్ల స్టోరీ అన్నెసెసరీ స్ట్రెచ్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. సో మీరు స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చితే, సో మీరు మర్మదేశం టైప్ విలేజ్ మిస్టరీస్ ఫ్లోర్ సూపర్ న్యాచురల్ డౌట్ ప్లస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఎంజాయ్ చేస్తే ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నాన్ స్టాప్ ట్విస్ట్ కావాలనే ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. సో ఈ మూవీకి నా రేటింగ్, ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5. సో వీరభద్రుని రహస్యంలో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్, అట్మాస్ఫియర్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ స్లో పేసింగ్ వల్ల ఫుల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ రాలేదు. సో మర్మదేశం నోస్టాలజియా ఉన్న వాళ్ళకి క్యూరియాసిటీతో చూడొచ్చు. సో న్యూ ఆడియన్స్ కి కూడా మిస్టరీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు, బట్ పేషెన్స్ ఉండాలి. సో వన్ టైం వాచ్ ఫర్ మిస్టరీ లవర్స్, బట్ మస్ట్ వాచ్ అని అయితే చెప్పలేను. సో ఈ రివ్యూ చూసి అయితే కన్సిడర్ చేయండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.